హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము థర్డ్ క్లాస్కి సంబంధించిన తెలుగు కంటెంట్ గురించి చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఎవరైతే టెట్ మరియు డిఎస్సికి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ క్లాస్లో వచ్చేసి మనము 8th లెసన్ గురించి చూద్దాము. మతిమరుపు ఈగ. 8th లెసన్ ఏంటి? మతిమరుపు ఈగ. అలాగే ఇతివృత్తం వచ్చేసి హాస్యం. ఏంటి? హాస్యం. ప్రక్రియ వచ్చేసి ఇదొక కథ అన్నమాట. ఈ లెసన్ గురించి చూద్దాము. ఇప్పుడు ఏంటి? ఇతివృత్తం వచ్చేసి ఏంటి? హాస్యము. ప్రక్రియ వచ్చేసి కథ. మతిమరుపు ఈగ. ఫస్ట్ ఒక పిక్చర్ ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమని అడుగుతున్నారు, ఏమైనా మర్చిపోయారా, ఇట్లా ఈ టాపిక్ గురించి బొమ్మను చూసి పిల్లలతో మాట్లాడాలన్నమాట. నెక్స్ట్ ఈ లెసన్ వచ్చేసి ఏంటిది అనేది చూద్దాము. అనగనగా ఓ ఈగ ఓ రోజున ఆ ఈగ అలుకుతూ తన పేరే మర్చిపోయింది. నా పేరే మర్చిపోతే ఎట్లా, నా పేరు ఏమిటి అని ఆలోచిస్తూ పెరట్లోకి పోయింది. ఎవరు అన్నట్టు ఈగ. ఫస్ట్ ఎవరు? ఈగ. ఆమె పేరు మర్చిపోయి పెరట్లోకి పోయింది అన్నమాట. చెంగున ఎగిరితే ఓ లేగదూడ ఎదురైంది. ఈగ దాన్ని ఆపి, చెంగున ఎగిరే లేగమ్మ, నా పేరుతో చెప్పమ్మా అని అడిగింది. ఈ మాటకు లేగదూడ, నీ పేరా? నాకేం తెలుసు, మా అమ్మను అడిగి చూడు అంటూ చెంగున ఎగిరి వెళ్ళిపోయింది అన్నమాట. అయితే ఈగ ఎగురుతూ ఆవు ముందు వాలింది. ఈగ ఎగురుతూ ఎవరితో? ఆవు ముందు వాలింది అన్నమాట. అయితే ఆవుతో బతిమిలాడుతూ ఇట్లా అన్నది, చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా అని. ఆ మాటకు ఆవు తెల్లబోతూ, నీ పేరా? నాకేం తెలుసు, అయినా నన్ను మేపే ఆ మల్లన్నను అడిగి చూడు అంటూ తల తిప్పుతూ తన తొవ్వలో తాను వెళ్ళిపోయింది. ఆవు ఏం చెప్పింది? తనను మేపే మల్లన్నను అడిగి చూడమని చెప్పింది. ఎవరు? ఆవు అన్నమాట. నెక్స్ట్ చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నా పేరేమిటో చెప్పన్నా అని జాలిగా అడిగింది. ఎవరిని? మల్లన్నని. అయితే మల్లన్న కొంచెంసేపు ఆలోచించి, నీ పేరా? నాకం తెలుసు, ఆ నీడనిచ్చే చెట్టును అడుగు అని సలహా ఇచ్చాడు. అయితే ఈగ దబదబా ఎగిరింది, చెట్టు ముందర వాలింది. ఎగిరి ఎక్కడికి పోయింది? ఇగో చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు దగ్గరికి వెళ్ళి, చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా అని పోయి చెట్టు దగ్గరికి మళ్ళీ తిరిగి అడిగింది. చెట్టు దగ్గరికి అడిగేసరికి ఆమె ఏం చెప్పింది? చెట్టు చిరిగి బేలగా అడిగింది. అయితే ఆ మాటకు చెట్టు, నీ పేరా? నాకేం తెలుసు, నా నీడన పడుకున్న గుర్రాన్ని అడిగి చూడు. నీడన ఒక గుర్రం పండుకొని ఉంటుంది, ఆ గుర్రాన్ని అడిగి చూడమ్మా అని చెప్పింది అన్నమాట చెట్టు. అయితే అని సలహా ఇచ్చింది. ఈగ అక్కడనే ఉన్న ఈ గుర్రాన్ని చూసి, చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రమా, నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది. ఆ మాటకు గుర్రం ఈగను ఏగాదిగా చూసి, నీ పేరా? నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న పిల్లను అడిగి చూడు అన్నది వెక్కరింపుగా. ఈగ వెంటనే చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద ఓ గుర్రమ, గుర్రం కడుపుల పిల్లమ్మ, నా పేరేమిటి చెప్పమ్మా అని నోరారా అడిగింది. అయితే అడగంగానే కడుపులోని గుర్రం పిల్ల, ఈహి, నీ పేరా? ఈగ కదూ, ఈహి అంటూ నవ్వింది. అయితే ఈగ అమ్మయ్య అనుకుంటూ, అవును ఈగ కదా, నా పేరు ఈగ కదా, నా పేరు ఇంకా యాది మరువా, ఈగంటే ఈగనా, ఊరువాడ ఏలనా అంటూ గిర్రున తిగిరి ఇంట్లోకి తుర్రుమని పోయింది. ఎందుకో తెలుసా? సగంలో ఆపేసిన ఇల్లుని అలకటానికి. అయితే ఇది లెసన్ అన్నమాట. ఇవి చూడండి. ఈ లెసన్లో ఉన్న నెక్స్ట్ గ్రామర్ పార్ట్ గురించి చూద్దాము. ఫస్ట్ ఇట్లా అర్థం చేసుకొని చెప్పండి, రాయండి అని ఇచ్చారు. నెక్స్ట్ ఈగ అడిగిన విధానం అది రాయమని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ పదజాలం ఇచ్చారు చూడండి. ఈగ చిన్నది కదా, ఇట్లా ఈగలాగా చిన్నగా ఉండే కీటకల పేర్లు రాయండి. దోమ, నల్లి, చీమ, రెక్కపురుగు, చేదపురుగి, పేను, తేనెటీగ, ఉసురులు ఇలా అన్నమాట. నెక్స్ట్ ఈ కింది పదాలు చదవండి, జతపరిచి రాయండి. ఏగాదిగా అంటే చూడడం, గబగబా నడవడం, పకపక నవ్వడం,
పటపట కొరకడం, గలగల పారడం, తలతల మెరవడం. ఇది అన్నమాట జతపరిచి రాయమని చెప్పారు. నెక్స్ట్ సృజనాత్మకత పటం ఇచ్చారు ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.